హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ తెలుగు ఇన్ఫర్మేషన్. ఈరోజు వచ్చేసి ఇండియన్ నేవీలో జాబ్స్ పడినాయండి. ఎల్డీసీ అవి ఏవి పడాయో చూస్తాము. ఇది పడింది వచ్చి 10వ తేదీ పడాయి. లాస్ట్ డేట్ 21 days వీళ్ళు టైం ఇస్తారండి. ఈ నెల 31st లాస్ట్ డేట్ ఉంటుంది. 21 days అంటే ఆ లోపల అప్లై చేసుకోవాలి. మీరు ఏమేమి పోస్టులు ఉన్నాయో చూస్తాం. ట్రేడ్స్మెన్ 134 ఉన్నాయండి. యూఆర్కు ఓబీసీకి 89, ఎస్సీకి 49, ఎస్టీకి 25, ఈడబ్ల్యూఎస్ 33, టోటల్ 330. పిహెచ్ ఇయర్ మార్కుడు వీళ్ళకి వచ్చేసి 33 ఉన్నాయి టోటలు. ఇక్కడ మీకు శాలరీ ఎంత ఉందంటే 18,000 to 56,900. ఇది బేసిక్ అండి. మళ్ళీ టీఏడిఏ అన్నీ యాడ్ అవుతాయి. ఓన్లీ బేసిక్. దీని క్వాలిఫికేషన్ 10th class పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 10th class పాస్ అయ్యాలండి. లేదంటే దానికి ఈక్వల్గా ఏదైనా పర్వాలేదు. ట్రేడ్స్మెన్. ఎల్డీసీ అండి. జేఓ అంటే జూనియర్ ఆఫీసర్. దీంట్లో ఎల్డీసీలోనే యూఆర్కు 9, ఓబీసీకి 5, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కు 2 ఉన్నాయి. టోటల్ 20 ఉన్నాయి. ఇది వచ్చి 12th పాస్ అయ్యాలి. నెక్స్ట్ మెటీరియల్ అసిస్టెంట్ ఉన్నాయండి. ఓసీకి 8 ఉన్నాయి, ఓబీసీకి 5 ఉన్నాయి, ఎస్సీకి 3 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్కు 2 ఉన్నాయి. టోటల్ 119 ఉన్నాయి. నెక్స్ట్ ఎంటీఎస్ ఉన్నాయండి. ఇది చెప్పలేదు. క్వాలిఫికేషన్ మెటీరియల్ అసిస్టెంట్ వచ్చి గ్రాడ్యుయేట్ ఉండాలండి. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది. మెటీరియల్ అసిస్టెంట్. దీనికి శాలరీ 29,200 నుండి స్టార్టింగ్ అవుతుంది బేసిక్. నెక్స్ట్ ఎంటీఎస్ ఉంది. 10th class. ఇది వచ్చి ఓసీకి 5, బీసీకి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కు 1, టోటల్ 11 ఉన్నాయి. ఫైర్మెన్ వచ్చేసి 10th class క్వాలిఫికేషన్. ఓసీకి 26, ఎస్సీ 17, ఎస్టీ 10, ఈడబ్ల్యూఎస్ 5. ఓసీ 26, బీసీ 17, ఎస్సీ 10, ఎస్టీ 5, ఈడబ్ల్యూఎస్ 6, టోటల్ 64 ఉన్నాయి. నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మ్యాట్ అని. ఇది కూడా 10th class క్వాలిఫికేషన్. ఓసీకి 6, బీసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ 14. ఇది క్వాలిఫికేషన్. చూసుకుంటే మిగతావి ఏజ్ వచ్చేసి 21 days లోపల ఏజ్ కావండి. 21 days లోపల అప్లికేషన్ పంపించేసేయాలి. మీకు మీ డీటెయిల్స్ ఏమన్నీ అదర్ కావాలంటే indianarmy.nic.in వెళ్ళి చూడొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. లేదా ncs.gov.in అయినా చూడొచ్చు. సేమ్ అదే అండి, అవే మెన్షన్ చేశారు. రిపీట్ వచ్చేట. ఓకే, ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 years ఉండాలి ఓసీకి, 28 years బీసీకి, ఎస్సీ ఎస్టీకి 30 years, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారు వాళ్ళకు కూడా 25 years. ఎక్స్ సర్వీస్ మెన్కు వాళ్ళకు ఏజ్ సపరేట్ ఉంటుందండి. పిహెచ్కు ఈ 35 ఓసీ, 38 బీసీ, ఎస్సీ 40, ఎస్టీ 40 ఉంటుంది. ఓకే,
ఈ ఏజెస్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి అప్లై చేసుకోనికి. ఇక్కడ రిమార్క్స్లో కూడా ఇచ్చాడు ఓన్లీ ఫర్ ది ఎంఏ అంటే ఇక్కడ ఇచ్చింటాడు చూడండి. మెటీరియల్ అసిస్టెంట్ ఓన్లీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంఏ ద ఏజ్ లిమిట్ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ విల్ బి 27 ఇచ్చాడు. మెటీరియల్ అసిస్టెంట్ బీసీకి వచ్చి 30 years ఇచ్చాడు. మెటీరియల్ అసిస్టెంట్ ఎస్సీ ఎస్టీకి వచ్చి 32 years ఇచ్చాడు. ఈ మెటీరియల్ అసిస్టెంట్కి ఒకటి 2 years పెంచుకుంటూ వచ్చాడండి. మిగతా మటుకు ఇక్కడ ఉన్న ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లోనే అవే ఏజెస్. ఒక మెయిన్లీ రిమార్క్స్ అనే దాంట్లో ఇచ్చి మెటీరియల్ అసిస్టెంట్ మటుకు ఏజ్ పెంచాడు 2 years. ఈ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఇచ్చాడండి. దాంట్లో మెటీరియల్ అసిస్టెంట్ కూడా ఇచ్చాడు సపరేట్గా, చూసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చి ఫైర్మెన్కు 165 centimeters ఉండాలి. ఒక 2.5 centimeters. ఎస్టీ వాళ్ళకు 2.5 centimeters తక్కువ ఉండొచ్చు. చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 81.5, ఎక్స్పాండెడ్ 85 రావాలండి. వెయిట్ 50 kgs ఉండాలి మినిమం. ఈ ఎల్డీసీకి వచ్చి 35 words per minute ఇంగ్లీష్ ఆర్ హిందీలో టైప్ చేయగలరు. అంటే ఇంగ్లీష్ వచ్చిందే పర్వాలేదు, 35 words per minute టైప్ చేయాలి. ఫైర్మెన్కి వచ్చి 1.6 kilometers రన్నింగ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ టైం అప్ టు 6 minutes 30 seconds పరిగెత్తాలండి. ఫెయిల్ బియాండ్ 6 minutes 30 seconds. 6 minutes 30 seconds కన్నా అబోవ్ పరిగెడితే ఫెయిల్డ్. క్లియరెన్స్ 2.7 meters జంప్ చేయాలండి. ఒక వెయిట్ వచ్చి 63.5 kgs ఒక వ్యక్తిని తీసుకొని 183 meters 60 ఆల్మోస్ట్ 1 minute 36 seconds అండి. ఆ టైంలో ఈ 63.5 kgs ఉన్న పర్సన్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఒక 3 meters రోప్ క్లైమ్ చేయాలండి. పైన హ్యాండ్స్ చేతులు పెట్టి కిందకి వేలాడుతూ అది చేయాలి. ట్రేడ్స్మెన్ కూడా అంతే అండి. క్వాలిఫైయింగ్ 1.6 kilometers, వెయిట్ వచ్చి ఒక 50 kgs తీసుకొని 200 meters 100 seconds పరిగెత్తాలి. ఫిజికల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి ఇది వాళ్ళ ఫిజికల్ టైమింగ్ ఆఫ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ విల్ బి డీమ్డ్ ఫిట్ బై ది కన్వీనింగ్ అథారిటీ. వాళ్ళు చెక్ చేస్తారండి, వాళ్ళు ఫిట్గా ఉన్నారు లేదు. ఫిట్గా ఉంటే తీసుకుంటారు ఉమెన్ మటుకు. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ హిందీ, ఆ 2 లాంగ్వేజ్లోనే ఉంటుందండి. క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions 25 marks. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 questions 25 marks. జనరల్ ఇంగ్లీష్ 50 questions 50 marks. జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks. 2 hours 30 minutes అండి. మెటీరియల్ అసిస్టెంట్ రిటన్ టెస్ట్ విల్ బీ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టాండర్డ్. అంటే మెటీరియల్ అసిస్టెంట్కి వచ్చి అది డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి ఆ స్టాండర్డ్లోనే ఉంటుంది పేపరు, డిగ్రీ స్టాండర్డ్లో. ఎల్డీసీకి వచ్చి 12th standard నుండి, ఎంటీఎస్ ఫైర్మెన్ ట్రేడ్స్మెన్కి వచ్చి 10th class క్వాలిఫికేషన్ కాబట్టి వాళ్ళకి 10th class స్టాండర్డే ఎగ్జామ్ ఉంటుంది అంతే. 10th class మించి వాడు సబ్జెక్ట్ అడగడు. ఇవి సిలబస్ అండి. మిగతా నార్మలే, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ సైట్ ఇది, అక్కడికి వెళ్ళి ఏమైనా డౌట్ ఉంటే చూడొచ్చు. ఇంకా అప్లికేషన్ ఇస్తాడు కదండి, ఈ అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకు ఆ అడ్రస్కు పంపించాలి. ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది రాసి ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఫొటోస్ అటాచ్ చేసి వాళ్ళకు పంపించాలి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మీరు పంపించాలి. ఇక్కడ ఇచ్చింటాడు, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ద అప్లికేషన్ షుడ్ బి అడ్రస్డ్ టు కమాండెంట్ 41 FAD పిన్ 5909 అడ్రస్ ఇచ్చేసాడు. ఆ అడ్రస్కు ఆర్డినరీ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారానే పంపించాలి. బై హ్యాండ్ ఇస్తే ఒప్పుకోరండి. నెక్స్ట్ వచ్చి దాంట్లోనే
ఎన్వలప్లో క్లియర్గా మార్క్ రాయాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ అయితే ట్రేడ్స్మెన్, ఎల్డీసీ జేఓ అయితే జేఓ, మెటీరియల్ అసిస్టెంట్ అయితే అది, ఫైర్మెన్ అయితే ఫైర్మెన్, ఎంటీఎస్ అయితే ఆల్సో స్టేటింగ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ డెలిట్ వేర్ ఎవర్ విచ్ ఎవర్ ఈస్ అప్లికేబుల్, కోటింగ్ ఆఫ్ ది పోస్ట్ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాలంట అండి, అది కూడా మెన్షన్ చేయాలంట. అది క్యాండిడేట్స్ అడ్వైస్ టు అటెస్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్ యాజ్ అప్లికబుల్ అలాంగ్ విత్ 1 సెల్ఫ్ అడ్రస్ రిజిస్టర్డ్ ఎన్వలప్ విత్ 25 రూపీస్ పోస్టేజ్ స్టాంప్స్. ప్లీజ్ డు నాట్ ఫార్వర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్. ఇవి సెల్ఫ్ అటెస్టెడ్, మీరే మీ కింద సర్టిఫికేట్లో కింద జిరాక్స్లో సైన్ చేసేసి డేట్ వేసేసి, అవి మీ ఏవేవి పెడుతున్నారో ఇక్కడ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్. డాక్టర్ దగ్గరికి పోతే ఫిజికల్ ఫిట్నెస్ ఉండే అది ఇస్తాడు, మెడికల్ సర్టిఫికేట్ అనేది అది కావాలంట. వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళది, ఓబీసీ వాళ్ళది కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎడ్యుకేషన్ అలాగే విత్ మార్క్ షీట్స్ మెట్రికులేషన్ ఆన్వర్డ్స్, మార్క్ షీట్స్ అది కావాలి. ఇది ఎక్స్ సర్వీస్మెన్కు వాళ్ళకు సపరేట్ ఉంది, ఎంప్లాయ్మెంట్స్కి ఉంది. ఇక్కడ 2 ఫొటోస్ అండి, 2 అడిషనల్ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఈబీసీ అయితే వాళ్ళది ఈబీసీ సర్టిఫికేటు, అనెక్సర్స్ కింద ఉంటాయి, అదే వాళ్ళు అప్లికేషన్ ఉంటే దాంట్లోనే తీసుకోవచ్చు మీరు, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక. ఐడి ప్రూఫ్ ఏమన్నా ఉంటే అది, ప్రిఫరబుల్ ఆధార్, కాల్ లెటర్ యాజ్ పర్ ఇవన్నీ ఇస్తే ఎన్వలప్లో అటాచ్ చేసి పంపించేస్తే వాళ్ళకు ఈ అడ్రస్ పైన అది సరిపోతుంది.